ఇప్పుడు చూడు ఎంత ఆపరేషన్ అయింది, గంటల తర్వాత లేవడతామా, గంటలు ఐ డ్రాప్స్ చేసుకోవాలా. ఇంటి నుంచి పొద్దున వచ్చినాం మేము, ఇది వరకు అక్కడ ఉంది 9 గంటల 9 దాకా అంటున్నాం అన్నయ్య. కనీసం నైట్ 9 దాకా అంటే అస్సానికి కూడా గ్యారెంటీ లేదు, మళ్ళీ రేపు రావాలి. మరి ఏం సార్ అంత లైన్ ఉన్నది. మేము అడిగినామా సార్ గవర్నమెంట్ 3 నెలలు పోయమని, పబ్లిక్ డిమాండే లేదు. 1 మంత్ కరెక్ట్ ఉండే. వాళ్ళ దగ్గర పుచ్చిపోతాయి అని చెప్పి, రైస్ మిల్లలో పుచ్చిపోతాయి అని చెప్పి అవి మామే తగిలేసు తప్పితే ఇంకోటి ఏం లేదు గవర్నమెంట్ స్కీమ్. అక్కడ రైస్ మిల్లలో పడ్డాయి బియ్యం, 3 నెలలు పోసి ఇంట్లో పోయి పడేసుకుంటారు, ఏమనగానని చెప్పి తింటారని చెప్పి వాళ్ళ ఉద్దేశం. నేను స్ట్రేట్ ఫార్వర్డ్. నీకు కంటి ఆపరేషన్ అయినా కూడా వచ్చి వచ్చి మనిషి తోడున్నది, ఇద్దరం వచ్చి పడ్డాం. ఏం చేస్తాం, తప్పదు కదా, రోజు చూసిపోతున్నాం. రోజు తెగిచి లైన్లో పడ్డాం. ఎవరు అడిగారు సార్, అడిగినాము మేము. గవర్నమెంట్ కూడా చేసుకుంటున్నారు కదా తినడానికి, తినేసి ఆల్రెడీ తినేసి టిఫిన్ చేసి మళ్ళీ తినేసి వచ్చినాం. పరిస్థితి మేము పోయమనే సార్ ఆల్రెడీ 1 మంత్ బెస్ట్. వర్షాలు పడతాయి అంటే వర్షాలలో అవసరం తీసుకుపోతారు, అవసరం లేకుండా తీసుకుపోతారు. ఇప్పుడు ఎంత ముందు నువ్వు రేషన్ సరుకులోకి వచ్చినప్పుడు ఇక్కడికి ఏదైతే బియ్యానికి ఎంత టైం పెట్టేది, ఇప్పుడు ఎంత టైం? ½ అన్ అవర్లో సార్, ½ అన్ అవర్లో పోసేస్తుండే బాబు, ½ అన్ అవర్లో పోసేస్తుండే. ఇప్పుడు రోజు చూసుకుంటూ పోతున్నా, లైన్ తగ్గట్లే అని చెప్పి మా మిస్సెస్ నేను ఆపరేషన్ అయినా పర్లేదు రిస్క్ తీసుకొని, అన్నయ్య కూడా అంటుండు 9 గంటల దాకా ఏముంటావు అంటున్నాడు. కానీ తప్పది. ఇప్పుడు 3 రోజులు పడుతుంది, 2-3 రోజులు పడుతుంది సార్. ఎందుకు సార్ ఇంత మనుషులను చేసుడు, సఫర్ చేసుడు? ½ అన్ అవర్లో పోసేస్తుండే, టక్కడక్కడ పోసేస్తుండే. ఇప్పుడు 3 సార్లు తంబు చేయాలా, 3 times తంబు చేయాలి సార్. అది ఒకసారి నెట్వర్క్ పనిచేస్తుంది, పని చేయదు, అదే ప్రాబ్లం. మరి దానివల్ల ఇంత టైం పడుతున్నది.